మంచు కుటుంబంలో అగ్గి రాజుకుంది. ఆ అగ్గి దావానంలాగా విస్తరించి ఇప్పుడు తండ్రి కొడుకులు అంటే మంచు మోహన్ బాబు గారు, మంచు మనోజ్ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ, ఒకరి మీద ఒకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకునేదాకా వచ్చినటువంటి నేపథ్యంలోనే అందుకు సంబంధించినటువంటి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. మంచు మోహన్ బాబుకి అలాగే మంచు మనోజ్‌కి మధ్య మనస్పర్ధలు రావడానికి కారణం కేటీఆర్ఏ అంటూ మంచు లక్ష్మి గారు కొన్ని వ్యాఖ్యలు చేసినట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఆ వార్త వాస్తవమా కాదా? నిజంగా మంచు కుటుంబంలో కలహాలకు కారణం కేటీఆర్ అని మంచు లక్ష్మి గారు వ్యాఖ్యలు చేశారా లేదా? ఇది అసలు ఫేక్ న్యూసా లేదా రియల్ న్యూసా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి ఆ వార్త కనుక చూసుకున్నట్లయితే, మా కుటుంబంలో గొడవలకు కేటీఆర్ఏ కారణం అంటూ మంచు లక్ష్మి చెప్పినట్లుగా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఈరోజు మా కుటుంబంలో జరుగుతున్నటువంటి గొడవలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ కారణమని మంచు లక్ష్మి మీడియాకి తెలిపారు అన్నట్లుగా, అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఫోన్ ట్యాపింగ్ చేసి తన తండ్రి మోహన్ బాబు ఫోన్ కాల్ రికార్డింగ్స్ను తమ్ముడైనటువంటి మనోజ్కు, అలాగే మంచు మనోజ్ ఫోన్ కాల్ రికార్డింగ్స్ను రికార్డ్ చేసి మోహన్ బాబుకు పంపించేవాడని, అప్పటి నుంచి తమ కుటుంబంలో నిత్యం గొడవలు జరుగుతున్నాయని, ఈరోజు అవి తారాస్థాయికి చేరుకున్నాయి అన్నట్లుగా తెలిపారు అంటూ ఈ వార్త సారాంశం. కుటుంబాల మధ్య చిచ్చులు పెట్టడం కేటీఆర్కు తగదని మంచు లక్ష్మీ ప్రసన్న ఆవేదన వ్యక్తం చేశారు అన్నట్లుగా ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఆస్తి పంపకాల విషయంలో మంచు మోహన్ బాబుకి అలాగే మంచు మనోజ్కి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. అవే ఇప్పుడు మంచు కుటుంబంలో కలహాలకి కారణం అంటూ రకరకాల వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ వార్త కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వార్త సారాంశం ఏంటంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఇక్కడ కొంతమంది ఫోన్లను ట్యాప్ చేశారు. అందులో భాగంగానే మంచు మోహన్ బాబు గారికి సంబంధించినటువంటి ఫోన్ కాల్స్ని రికార్డ్ చేశారు ట్యాప్ చేసి. అవి మంచు మనోజ్కి వినిపించారు. అలాగే మంచు మనోజ్కి సంబంధించినటువంటి ఫోన్ కాల్స్ని ట్యాప్ చేసి రికార్డ్ చేసి అవి మంచు మోహన్ బాబు గారికి వినిపించారు. అందుకే వీరిద్దరి మధ్య గొడవలు ఏర్పడ్డాయి. ఇప్పుడు మంచు మనోజ్ గారు, మంచు మోహన్ బాబు గారు ఈ కలహాలు పెట్టుకోవడానికి కారణం ఎవరో కాదు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారే అంటూ మంచు లక్ష్మి గారు చెప్పినట్లుగా ఈ వార్తని చిత్రీకరించారు. ఇది 100% సత్యదూరమైనటువంటి వార్తగా మనమైతే విశ్లేషణ చేసుకోవచ్చు. కారణం ఏంటి అంటే, ఇప్పటి వరకు మంచు కుటుంబంలో జరుగుతున్నటువంటి ఈ వివాదాల మీద అలాగే ఈ గొడవల మీద మంచు లక్ష్మి గారు అయితే బాహాటంగా కానీ బహిరంగంగా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇప్పటి వరకు అయితే ఆవిడ స్పందించలేదు. ఈరోజు మంచు లక్ష్మి గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఈ లోకంలో ఏది మనది కానప్పుడు, మనకేది శాశ్వతం కానప్పుడు మనకేదో దూరం అవుతుందనేటువంటి భయం ఎందుకు అంటూ కూడా ఈరోజు మంచు లక్ష్మి గారు ఒక ట్వీట్ చేసినటువంటి నేపథ్యంలో ఇది తన తండ్రి అయినటువంటి మోహన్ బాబు గారిని ఉద్దేశించి మా మంచు లక్ష్మి గారు చేశారంటూ కొందరు, మరికొంతమంది ఏమో లేదు లేదు మంచు విష్ణు వ్యక్తిత్వాన్ని ఉద్దేశించి ఇప్పుడు మంచు లక్ష్మి గారు ఈ ట్వీట్ చేశారన్నట్టు మరికొందరు, లేదు లేదు ఆస్తిని ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మంచు మనోజ్ని ఉద్దేశించే మంచు లక్ష్మి గారు ఈ ట్వీట్ చేశారంటూ మరికొంతమంది. ఎవరికి వారే ఒక వార్తని అంటే సర్క్యులేట్ చేస్తూ అసత్యమైనటువంటి వార్తలను స్పెక్యులేట్ చేస్తూ ఇప్పుడు పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ వార్తను కూడా క్రియేట్ చేశారు. ఇది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని ఉద్దేశించి అసలు ఈ మంచు కుటుంబంలో కలహాలకి కేటీఆర్కి సంబంధం ఉన్నట్లుగా, అలాగే
కుటుంబాల మధ్య చిచ్చులు పెట్టడం కేటీఆర్కు తగదని మంచు లక్ష్మీ ప్రసన్న గారు ఆవేదన వ్యక్తం చేసినట్లుగా ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతూ ఉంది. మనం ప్రత్యక్షంగా మోహన్ బాబు గారి ఆడియో విన్నాం, అలాగే మంచు మనోజ్ గారి లేఖన కూడా చదివాం. అందులో క్లియర్గా వారిద్దరి మధ్య ఆస్తికి సంబంధించినటువంటి విషయాల మీద, అలాగే మంచు మనోజ్ వివాహం మీద, వారి కుటుంబంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల ఆధారంగానే ఆ కలహాలు వచ్చినట్లుగా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసినటువంటి నేపథ్యంలో కేటీఆర్ అంటే పడని వాళ్ళు, లేదంటే ఈ వార్తకి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని కూడా జోడించాలి అనేటువంటి ప్రయత్నం చేయాలనుకున్న వారు తెలియదు, కానీ ఇటువంటి వార్తనైతే సర్క్యులేట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఇది ముమ్మాటికి ఫేక్ న్యూస్ అన్నట్లుగా మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్లుగా ఇప్పటి వరకు మంచు కుటుంబంలో ఉన్నటువంటి కలహాల గురించి మంచు లక్ష్మి గారు అయితే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ బాహాటంగా ఎక్కడా ఆవిడ నోరు తెరిచి మాట్లాడినటువంటి సందర్భం అయితే లేదు. మంచు కుటుంబంలో ఈ కలహాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే మంచు మనోజ్ని ఆవిడ చల్లబరిచేటువంటి ప్రయత్నం చేశారు. ఈ మంచు కుటుంబంలో ఉన్నటువంటి సమస్యకు పరిష్కారం చూపించేలాగా మంచు లక్ష్మి రాజీ కుదిర్చేటువంటి ప్రయత్నం చేశారు. కానీ మంచు మనోజ్ తన మాట వినలేదు. అందుకే మంచు లక్ష్మి మళ్ళీ ముంబై వెళ్ళిపోయారు అనేటువంటి వార్తలు మనం చూసినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు మంచు లక్ష్మి గారు ఈ అంశానికి సంబంధించి తన స్పందన అయితే తెలియజేయలేదు. ఈ నేపథ్యంలోనే తనేదో మీడియాతో మాట్లాడినట్లుగా, తను కేటీఆర్ గారి పేరు చెప్పినట్లుగా, తన కుటుంబంలో కలహాలకి కారణం కేటీఆర్ అన్నట్లుగా, కుటుంబంలో కేటీఆర్ తగువులు పెట్టడం మంచిది కాదు అంటూ ఆవిడేదో ఆవేదన వ్యక్తం చేసినట్లుగా ఇలా రకరకాల వార్తలను అయితే వడ్డించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది మాటికి మంచిది కాదు అని ఈ వార్తలు స్పెక్యులేట్ చేసే వాళ్ళు తెలుసుకుంటే ఎందుకైనా మంచిది అని అయితే మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఎందుకంటే క్లియర్గా ఇప్పటి వరకు మంచు లక్ష్మి గారు అయితే వారి కుటుంబంలో ఉన్నటువంటి కలహాలకు కారణం ఏంటనేది మీడియా ముఖంగా వచ్చి అయితే మాట్లాడలేదు. ఇప్పటి వరకు అసలు ఆవిడ సోషల్ మీడియా వేదికగా కూడా ఆ అంశం మీద బాహాటంగా మాట్లాడినటువంటి సందర్భం అయితే లేదు. ఈరోజు ఆవిడ చేసినటువంటి ట్వీట్ ఆధ్యాత్మిక పరంగా కొంతమంది అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, శాశ్వతం కాని దానికోసం మనకి ఏదో దూరం అవుతుందని భయపడ్డం దేనికి అంటూ ఆ అర్థం వచ్చేలాగా ఆవిడ ట్వీట్ చేసినటువంటి నేపథ్యంలోనే ఆస్తికి సంబంధించి ఆవిడ అటువంటి ట్వీట్ చేసి ఉండొచ్చు. ఎవరికి ఈరోజు ఆస్తి శాశ్వతం కాదు, మనం ఈ లోకంలోకి వచ్చాం, మన జీవితాన్ని అనుభవించాలి, మనం వెళ్ళిపోతాం. అంటే మన పుట్టుక మన మరణం మన చేతుల్లో ఉండదు, మనం మన జీవితాన్ని ఆస్వాదించాలనేటువంటి సారాంశం వచ్చేలాగా లక్ష్మి ట్వీట్ చేసింది అన్నట్లుగా కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటే, లేదు వారి ఇంట్లో కుటుంబ కలహాలు ఉన్నాయి, ఆ కుటుంబ కలహాలకు కారణం ఆస్తి వివాదాలే, ఆ ఆస్తి వివాదాల విషయంలోనే మంచు లక్ష్మి గారు అటువంటి ట్వీట్ చేశారంటూ కూడా నానార్థాలు తీస్తూ ఉన్నారు. ఆ ట్వీట్ ఒక్కటే చేశారు, కానీ మంచు లక్ష్మి గారు అయితే ఇప్పటి వరకు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి కలహాల గురించి అయితే ఎక్కడా మాట్లాడలేదు. కాబట్టి ఇది 100% ఫేక్ న్యూస్ అని అయితే మనం విశ్లేషణ చేసుకోవచ్చు.